నమస్కారం రఘురామ్ గారు. నమస్తే అండి. ఇప్పుడు రీసెంట్‌గా మీరు ఒక వీడియోని గమనించినట్టయితే, ఒక అతనికి కిడ్నీకి సంబంధించి అంటే ఆర్థిక ఇబ్బందులు అయ్యుండొచ్చు. ఏదో కారణాల వల్ల అతను తన కిడ్నీని ఒక హాస్పిటల్ ద్వారా అమ్మటమో ఏదో జరిగింది. అయితే అక్కడ అతనికి కిడ్నీకి సంబంధించింది వాళ్ళు తీసేసుకున్నారు. కాకపోతే అమౌంట్ ఇతనికి అందలేదు. వాళ్ళు మోసం చేశారని చెప్పేసి మీడియాని ఆశ్రయించడం జరిగిందాయన. దాని తర్వాత ఆయన రాజకీయ పరంగా గూడా కొంతమంది ఇప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఎళ్లి తన బాధని చెప్పుకోవడం జరిగింది. సరే అతనికి న్యాయం ఎలా జరిగిందో ఏంటనేది పక్కన పెడితే, అసలు నిజంగా ఇప్పుడు ఏదైతే ఉందో అది, అసలు కిడ్నీకి సంబంధించినవి, ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి, వాటిని ఇట్లా ఎవరికీ తెలియకుండా అమ్ముకోవటం లాంటివి బయట జరుగుతా ఉన్నాయంటారా? అంటే ఇదొక రాకెట్ లాగుందంటారా? మాఫియా. అంటే అంత క్రితం గవర్నమెంట్‌లో చాలా బలంగా జరిగినాయండి. ఓహ్! సో, ప్రీవియస్ గవర్నమెంట్. ఆహా! సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతవరకు అదుపు చేస్తుందనేది మనం గమనించాలి. సో ఇదేదైతే కేస్ ఉందో ఇది బయటకొచ్చింది. దీన్ని గవర్నమెంట్ ఎలా డీల్ చేస్తో చూడాలి. ఓకే. ఇది అన్ని చోట్ల జరగదండి. ఎక్కడన్నా కొన్ని హాస్పిటల్స్ అలా చేస్తా ఉన్నాయి. సో బయటకొచ్చేవన్నీ నిజమనేది కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఫాల్స్‌గా కూడా బయటకొస్తున్నారు. ఓకే. కాకపోతే ఇంకొకసారి ఏంటంటే చాలా జెన్యూన్ డాక్టర్స్ మీద కూడా ఇలా నిందలేసే అవకాశం ఉంది. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇలాంటివి బయటకొచ్చినప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళ హాస్పిటల్స్‌లో ఆ పర్టిక్యులర్ హాస్పిటల్‌లో జరిగిన మొత్తం ట్రాన్స్‌ప్లాంట్ లిస్ట్ తీసి, సో వాటిల్లో మొత్తం ఎంత వరకు ఇలాంటివి ఉన్నాయనేది గనక ఫేక్ డాక్యుమెంట్లు ఇవన్నీ పెడుతున్నారనేది గనక వెరిఫై చేస్తే చాలా క్లియర్ కట్‌గా ఎవరైతే ఇలా చేస్తున్నారో వీళ్ళు బయట పడిపోతారండి. ఓకే. ఓకే. ఇదంతా ఒక పెద్ద నెక్సస్ అండి. ఒక రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వీళ్ళందరూ కూడా మీరు చూస్తే ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనిద్దరం ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి పుట్టిచ్చేస్తారు. అవసరమైతే మా ఇంటి ఆ పేషెంట్ ఎవరైతే కొనుక్కుంటున్నారో, లేపోతే అమ్ముకుంటున్నారో, ఇద్దరింటి పేర్లు కూడా మార్చేసి ఒకటే చేసేస్తారు. లేదా వాళ్ళ ఇంటి పేరు ఒకళ్ళ ఇంటి పేరు ఒకటి, సేమ్ ఇంటి పేరు అయ్యేలా కూడా డాక్యుమెంట్లు మార్చేస్తున్నారు. ఆధార్ కార్డుల మీద మార్చేస్తున్నారు. ఓకే. సో ఇది ఇంత పెద్ద నెట్వర్క్ లేకపోతే ఆధార్ కార్డ్‌తో సహా ఎలా మారిపోతుందండి. ఓకే. సో ఓకే. ఇప్పుడు ఈ హాస్పిటల్స్ ఏమంటారంటే కొన్ని చోట్ల హాస్పిటల్స్‌తో సంబంధం లేకుండా వీళ్ళే ఎతుక్కుని, వీళ్ళే మార్చేసుకొని డైరెక్ట్‌గా హాస్పిటల్‌కి ప్రెజెంట్ అవుతారు. అది చాలా తక్కువ వర్క్ అండి. యూజువల్లీ డాక్టర్‌కి అనుమానం వచ్చినప్పుడు ఆగిపోతారు జెన్యూన్ డాక్టర్స్ అందరూ. ఇంతవరకు నెక్సెస్ నడుపుతా ఉన్నారు. సో అది బయటపడినప్పుడు ఏం చేస్తారు? ఈ జెన్యూన్ డాక్టర్ అయితే ఎట్లయితే చెప్తారో, అదేంటండి వాళ్ళొచ్చారు మాకేం సంబంధం అని చెప్తారో, సేమ్ డైలాగ్‌ని వీళ్ళిక్కడ వాడుతా ఉంటారు. ఎవరైతే ఇట్లాంటి ర్యాకెట్‌లో భాగస్వాములైన హాస్పిటల్స్ లేకపోతే డాక్టర్స్ కూడా. సో ఇదంతా కూడా ఏంటంటే అంత క్రితం గవర్నమెంట్‌లో ఒక కేస్ బయటకొచ్చింది మీరు చూస్తే గనక. సో వీళ్ళేం చేశారంటే అప్పటి హెల్త్ మినిస్టర్ విడుదల రజనీ వరకు కూడా లంచాలిచ్చుకుని ఇదంతా కూడా సెటరేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ విచారణ ఇంకా బయటికి రాలేదు. ఏం యాక్షన్ తీసుకుంటారనేది తెలియాలి. ఓకే. ఓకే. అంటే ఇది రఘురామ్ గారు నాట్ ఓన్లీ అంటే ఒక స్టేట్‌కే పరిమితమైందా? ఎంటైర్ ఇండియాలో ఇవి చాలా జరుగుతా ఉన్నాయంటారా? అంటే మన రాష్ట్రమే కాదండి. మన రాష్ట్రం చాలా తక్కువ. మీకు ఢిల్లీ సెంట్రిక్‌గా లేకపోతే దాదాపుగా అన్ని క్యాపిటల్ సెంట్రిక్‌గా జరుగుతా ఉంటాయి. సో కొన్ని చోట్ల మనకి బయటకొస్తా ఉన్నాయి. సో ఎట్లా అంటే మీకు ఢిల్లీ సెంట్రిక్‌గా జరిగేవేంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ మాఫియా జరుగుతా ఉంటది. అంటే వీళ్ళేం చేస్తారు, ఒక చిన్న స్టేట్స్ నుంచి ఎక్కడైతే పేద స్టేట్స్ నుంచి కొంతమంది డోనర్స్‌ని తీసుకొచ్చేస్తారు. సో ఫారెన్‌లో ఎవరైతే ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడికొచ్చేస్తారు. వచ్చేస్తే ఇక్కడ డోనార్‌కి, అక్కడ ఫారినర్‌కి కిడ్నీ అమ్మిచ్చేస్తారు. ఓకే. ఇదొక టైప్ ఆఫ్ రాకెట్ అన్నమాట. సో మన స్టేట్‌లో అయితే ఇలాంటిది జరగదు. ఆంధ్ర, తెలంగాణలో తెలంగాణ, హైదరాబాద్ డెవలప్ అయిపోయి కాస్మోపాలిటన్ అయింది కాబట్టి ఇప్పుడేమైనా మొదలుపెట్టారో నాకు తెలీదు గానీ, ప్రస్తుతానికి నా ఇన్ఫర్మేషన్ వరకైతే గనక ఢిల్లీ సెంట్రిక్‌గా ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. పెద్ద నోటెడ్ హాస్పిటల్స్ లోనే పట్టుకున్నారు ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. ఇప్పుడు మీరన్నట్టు 'విడుదల రజనీ' గారి టైంలో అప్పుడు ఇది బయటకొచ్చి ఇష్యూ అయిందా అప్పుడు?
అప్పుడు కూడా సేమ్ కేసు అండి. ఆ, ఇలా నేను కిడ్నీ అమ్ముకున్నానండి, పలానా వ్యక్తి బ్రోకర్ గా ఉండి కిడ్నీ అమ్మించాడు, సో పలానా హాస్పిటల్ నాకు ట్రాన్స్ప్లాంట్ చేశారు, పలానా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అని మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం అక్కడ క్లోజ్ అయిపోయింది కథ. అసలు వీళ్ళేంటి, ఎవడైతే ఇక్కడ బాధితుడు అని అంటున్నారో ఆర్గాన్ ట్రాఫిక్ యాక్ట్ ప్రకారం అతను బాధితుడు కాదు. ఇప్పుడు వ్యభిచారం జరిగిందనండి, ఆమెను కూడా, ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కదా. ఆ ఓకే. తర్వాత ఆమెను ఏమైనా భయపెట్టో లేకపోతే బలవంతంగా తీసుకువెళ్ళిపోతే ఆమెను కాపాడతారు, లేకపోతే కేర్ హోమ్ కి తీసుకుపోతారు, కానీ లేకపోతే అక్కడ వాళ్ళు కూడా ముద్దాయి అవుతారు కదా. అలాగే ఇక్కడ కిడ్నీ అమ్ముకోవటం కూడా తప్పు ఆర్గాన్ ట్రాఫికింగ్ యాక్ట్ ప్రకారం. ఎవడైతే నేను కిడ్నీ అమ్ముకుంటానన్నాడో ముందు అతని మీద కేసు కట్టాలి. సో ఆ తర్వాత ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా ఎవరైతే ఈ డాక్యుమెంటేషన్ మ్యానిపులేషన్ అంత తమాషానండి, ఆధార్ కార్డు ప్రకారం బంధువులుగా పుట్టించడం. సో ఇంత దారుణమైన మ్యానిపులేషన్ చేస్తున్నా కూడా, అంటే సంబంధం లేని వాళ్ళు బ్రదర్స్ గా మార్చేసేసి, సో చివరికి దాన్ని ఎలా తేల్చారంటే అప్పుడు కేసుని, వాళ్ళిద్దరూ సొంత అన్న తమ్ముళ్ళే, వాళ్ళకి గొడవ వచ్చింది, గొడవ వచ్చి అలా బయటికి మాట్లాడారని తేల్చేశారు. ఓకే. సో ఆధార్ కార్డులో కూడా ఎక్కడ మ్యానిపులేషన్ జరగలేదు, వాళ్ళు నిజంగానే సొంత అన్న తమ్ములని వాళ్ళు ఒక బంధాలను కలిపారు అనమాట. లేని బంధాలను కలిపి నిలబెట్టి కేసు లేకుండా కాపాడారు. ఓకే. అంటే ఒకట్లేండి, ఇది దీనికి చాలా లింక్స్ ఉన్నాయి అయితే. ఈ వన్స్ మొత్తం డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వచ్చాడండి అతను. అప్పుడు సిపి క్రాంతి కుమార్ రాణా టాటాను ఒక ఆయన ఉండేవారు కదా. చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి, ఆయన వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యాడు, హై లెవెల్లో టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా పనిచేస్తాడు అనేది. సో ఆయన దగ్గరకు వచ్చి డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తే, సో ఇక్కడ మొత్తం అంతా కూడా ఏంటంటే చివరికి ఫస్ట్ ఏం చేయాలి, సరే నువ్వు అమ్ముకున్నానన్నావు కదా బాబు, నీ మీద కూడా కేసు కట్టాలని కేసు కట్టాలి ఆయన. కట్టి మొత్తం అంతా లింక్ తీయాలి. సో ఇక్కడ లింక్ తీస్తే ఈ రకంగా ఏమైందంటే, ఓ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే. రెవెన్యూ ఓకే. డిపార్ట్మెంట్, ఇప్పుడు పోలీసుల దగ్గరికి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్, లేకపోతే అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఎవరైతే కమిటీ వాళ్ళు ఉన్నారో, సో ఇవన్నీ పట్టుకుని కమిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వీళ్ళేమంటారు, ఈ కమిటీ వాళ్ళు ఇచ్చారండి, ఎంఆర్ఓలు వాళ్ళు వీళ్ళు ఇచ్చారు, మాకేంటి సంబంధం అంటారు వాళ్ళు. కమిటీ సంతకం పెట్టేసి మాకేంటి సంబంధం అంటారు హాస్పిటల్స్ వాళ్ళు. కానీ ఇలాంటి 100 కేసులు జరిగితే, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇలాగే ఒకడు డోనార్ పట్టుకుని మన దగ్గరికి వచ్చాడు అన్నమాట. సో వేరే ఒక హాస్పిటల్ అంతా మాట్లాడేసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఏదో మొత్తానికి పరిచయం చేసుకుని ఒక ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. సో హ్యాప్లోటైపింగ్ అనేసి, సో ఎంత పర్సెంటేజ్ మ్యాచ్ అవుతుంది అనేది కొంతవరకు తెలుస్తుంది అందులో. సో బాగా బ్రహ్మాండమైన మ్యాచ్ తో వచ్చేసాడు మా బ్రదర్ అండి అని చెప్పి. వచ్చినప్పుడు మాకు అనుమానం వచ్చి ఏంటంటే, మళ్ళీ ఇంకొకసారి పంపిస్తే అదంతా కంప్లీట్ గా రాంగ్ వచ్చింది రిపోర్ట్. సో నువ్వు చెప్పు, మీ బ్రదర్ కాదు కదా చెప్పు అని అంటే, అవునండి అని చెప్పి మళ్ళా కనబడలేదు. సో ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మిస్ అయ్యి అలాంటి కేసెస్ తెలియకుండా జెన్యూన్ హాస్పిటల్స్ కూడా రావచ్చు, లేదా ఒక్కొక్కసారి తెలియకుండా ఆరోగ్యశ్రీలో కూడా వచ్చేయచ్చు. సో ఓకే. కాకపోతే ఏంటంటే, యూజువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒక 10 ట్రాన్స్ప్లాంట్లు చేస్తే అందులో ఎన్ని ఇలాంటివి ఉన్నాయనేది పట్టుకోవడం చాలా కష్టమైన విషయం కాదండి. అసలు ఇక్కడ ఏది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉందా, రికార్డ్ సీజ్ చేయటం ఉందా? సో ఇప్పుడు సర్వీసెస్ జరుగుతున్న హాస్పిటల్స్ లో హాస్పిటల్ అంతా ఇచ్చేయాల్సిన అవసరం లా, కాకపోతే రికార్డ్స్ అన్నా తీసుకోవాలి కదా. వీళ్ళు ఏం చేశారు ఏంటనేది ఏమీ తెలియదు. మొత్తానికి ఏమవుతుందనంటే ఏవో రిలేషన్స్ వస్తాయి బయటికి, ఎట్లా వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని మొత్తానికి మేనేజ్ చేసుకోవడం. కానీ సో ఇక్కడ ఇదే జరుగుతుందండి. అదే, అంటే ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్ కాకపోతే అవి సెట్ అవ్వవు కదండి, అంతే కదా? యూజువల్లీ ఏంటంటే బ్లడ్ రిలేషన్ అయితే గనక బాడీ యాక్సెప్ట్ చేయడానికి ఎక్కువ బాగుంటదండి. ఓకే. కిడ్నీ మార్పిడి చేసేటప్పుడు ఒకవేళ కనుక ట్విన్ బ్రదర్ ఇచ్చాడు అనుకోండి, ట్విన్స్ లో ఇంకొకరు కిడ్నీ ఇస్తే అసలు ఇమ్యూనో సప్రెషన్ కూడా మనం చాలా తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఇమ్యూనో సప్రెషన్ అంటే ఏంటంటే, యూజువల్లీ వేరే వాళ్ళ కిడ్నీ తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటంటే బాడీ హైపర్ గా రియాక్ట్ అయ్యి ఆ కిడ్నీ మీద అటాక్ చేసి ఆ కొత్త కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ఇమ్యూనిటీ సప్రెస్ చేసే డ్రగ్స్ జీవితం మొత్తం పెడతారు ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి. అదే
సిబ్లింగ్ అనుకోండి, అందులో ట్విన్ అనుకోండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటది. సొంత బ్రదర్ అనుకోండి, ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటది సిబ్లింగ్ కి. ఓకే. మదర్ ఫాదర్ అనుకోండి, నెక్స్ట్ లెవెల్. ఇక ఆ తర్వాత వెయిట్ అన్న తర్వాత మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి బేసిక్ గా చూసుకోవాలి. సో ఒక్కొక్కళ్ళకైతే అస్సలు మ్యాచ్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే చెయ్యరు. ఓకే. అంటే ఒకవేళ ఓకే. మీరు మీరు చెప్పిన వెర్షన్ దాని ప్రకారం ఇప్పుడు బయట వాళ్ళది వీళ్ళు తీసుకున్నారండి. అప్పుడు అది ఉమ్. అది సెట్ అవ్వదు కదా! ప్రయోజనం ఏంటి? అతను అమ్ముకోవాలనుకున్నా లేకపోతే ఇంకొక కారణం అయినా సరే అంటే ఇంట్లో వాళ్ళు ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు ఉన్నారండి, బాగా డబ్బులున్నారు. ఆ! వాళ్ళు ఎవరు కిడ్నీలు ఇవ్వరు. సో బ్రదర్ కోసం అన్నా, పిల్లల కోసం అన్నా కూడా వెరీ ఎఫ్లుయెంట్ పీపుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ సొంత కిడ్నీ ఇవ్వరు. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇస్తే గనక చాలా బాగా పనిచేస్తారు అనుకుందాం అనుకోండి. సో బయట కిడ్నీ ఏంటంటే పనిచేయదని కాదండి, వెంటనే ఫెయిల్ అయిపోతుందని కాదు. సో అది ఇంకా బెటర్. ఓకే. ఇంట్లో వాళ్ళదో లేకపోతే రక్త సంబంధికులది, అది కూడా సిబ్లింగ్స్ అయితే ఇంకా బెటర్ అన్నమాట. బెటర్ ఛాన్స్ ఆఫ్ యాక్సెప్టబిలిటీ ఉంటుంది. సో బయట వాళ్ళనేంటి అది మనం కేర్ తీసుకున్న దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఎన్నేళ్ళు ఉంటుంది, ఒక డికేడ్ ఉంటుందా, 2 డికేడ్స్ ఉంటుందా, లేకపోతే ఒక సంవత్సరం ఉంటుందా అనేది మనం చెప్పలేం. ఏదైనా కూడా అంతే. బట్ ఛాన్సెస్ ఏంటంటే బయట వాళ్ళ కిడ్నీ తీసుకుంటే దానికన్నా కూడా రక్త సంబంధికులది తీసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుంది. యాక్సెప్టెన్స్ బాగుంటుంది బాడీకి. రిజెక్షన్ తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ అంటే ఇక్కడ కంట్రీ దాటి కూడా ఈ అక్రమాలు జరుగుతున్నాయనే న్యూస్ అప్పుడప్పుడు వినాల్సి వస్తుందండి. నిజమేనా అది? ఆ మధ్యన శ్రీలంక తీసుకెళ్లిపోయి, అంటే ఇది ఇంకో బ్యాచ్ అండి. ఆ! నేను మీకు ఇందాక చెప్పిన బ్యాచ్ ఏం చేస్తారు, ఫారెన్ నుంచి ఇక్కడికి వచ్చి ఇండియాలో ఉన్న పేదవాళ్ళందరినీ కిడ్నీలు కొనేసుకుని అమ్మేసుకుని కిడ్నీలు పెట్టించుకుని వెళ్ళిపోతారు ఒక బ్యాచ్. ఫారెన్ లో రిచ్ బ్యాచ్. ఓకే. సో ఇండియాలో పూర్ పీపుల్ టార్గెట్ చేస్తారు. ఇంకో బ్యాచ్ ఏం చేస్తారు, కొన్ని పూర్ కంట్రీస్ ఉంటాయి. సో శ్రీలంకనో, లేకపోతే కెన్యానో, లేకపోతే యుగండా, ఇట్లాంటి దేశాల్లో కూడా ఒక టీం అక్కడ ఏర్పాటు చేసుకుని ఈ ట్రాన్స్ప్లాంట్ కి సరిపడినంత ఫెసిలిటీ ఉన్న ఒక దీని సెటప్ నే ఏర్పాటు చేసుకుని వాళ్ళకి మెడికల్ టూరిజం సృష్టిస్తున్నారు అనమాట. ఆ దేశాలు కూడా బాగా చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇక్కడి నుంచి కొనుక్కునేవాడు, అమ్ముకునేవాడు, డాక్టర్ అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. సో వీడి కిడ్నీ వాడికి అక్కడ పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అందరూ కలిసి ఇటు వచ్చేస్తారు. ఆ తర్వాత నుంచి కొనుక్కున్న అతను ఈ డాక్టర్ గారి దగ్గర ఫాలోఅప్ లో ఉంటారు అనమాట. ఇదొక ప్రాసెస్. ఓకే. ఓకే. అంటే వాళ్ళు అసలు ఇది కూడా ఢిల్లీ ఇది కూడా ఢిల్లీ సెంట్రిక్ గా, ఇదైతే కనుక అన్ని రాజధానుల సెంట్రిక్ గా జరుగుతూ ఉంటాయి ఈ ఈ కార్యక్రమం అయితే కనుక. ఫారినర్స్ అంటే ఇప్పుడు విజయవాడ రా, ఇక్కడ ఇక్కడ కిడ్నీ పెడతా ఉంటే వాళ్ళు ఏమని పెద్ద అంత ఇంట్రెస్ట్ చూపరు, అంత డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు. సో ఢిల్లీ, ముంబై అట్లాంటి సెంట్రిక్ గా జరుగుతాయి. సో ఇక్కడి నుంచి వెళ్ళటం అయితే కనుక దాదాపుగా ఏవైతే ఈ హాస్పిటల్స్ ఇలాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇవి కూడా చేస్తా ఉంటారు. సో బేసికల్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక 100 హాస్పిటల్స్ ఉంటే ఒక్కళ్ళు కూడా ఇలాంటి పనులు చేయరు. సో కొన్ని 200లోనో 300 హాస్పిటల్స్ లోనో ఒక హాస్పిటల్ ఇలాంటి పని చేస్తారు. కొన్ని ఓకే. 100 మంది కిడ్నీ డాక్టర్స్ ఉంటే ఒక్కళ్ళు కూడా ఇలాంటి పని చేయరు. ఎక్కడో ఒకళ్ళు ఇలాంటి పని చేస్తా ఉంటారండి. మీరు వేలు పెట్టే మొత్తం రాష్ట్రం అంతా ఎతికితే ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, ఓకే. నలుగురా, ఇంతే. ఇట్లా ఏంటంటే చాలా మన రాష్ట్రం ఎతికినా లేకపోతే హైదరాబాద్ లో వెతికినా ఈ నెంబర్స్ అనేవి ఫింగర్స్ మీద ఉంటాయి. సో అది ఎవరు అనేది అందరికీ తెలుసు. మా డాక్టర్స్ కమ్యూనిటీస్ లో అందరికి తెలుసు, మాకన్నా పేషెంట్లకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఒక బంద్ ఉందనుకోండి, అది ఎక్కడ దొరుకుతుందో, డ్రగ్ ఎక్కడ దొరుకుతుందో అది తాగేవాడికి బాగా తెలుసు కదా, ఏ డబ్బీలో అమ్ముతాడా అనేసి. సో అలా వాళ్ళకి బాగా తెలుసు, అక్కడికే వెళ్తా ఉంటారు. ఈ మధ్యన ఈ పేషెంట్లు బయటకు వచ్చేసి నాకు కూడా ఏం అనకపోయిన తర్వాత మొన్న మా దగ్గరికి కూడా వచ్చారు అనమాట. ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి, డాక్టర్ గారు నాకు చాలా కష్టాలు ఉన్నాయి డాక్టర్ గారు, అది ఇది అని చెప్తున్నాడు. సరే బాబు ఏంటి అంటే కిడ్నీ అమ్ముకుందాం అనుకుంటున్నాను. కిడ్నీ అమ్ముకోవడం ఏంటి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా గురించి తెలిసే వచ్చావా అని అడిగా. తెలుసండి, మిమ్మల్ని ఫేస్బుక్ లో చూస్తుంటానండి, మీరైతే మోసం లేకుండా డబ్బులు మొత్తం ఇప్పిస్తారని వచ్చానండి, ఒక 20 లక్షలన్నా ఇప్పించండి, 20 లక్షలన్నా ఇప్పించండి. అంటే ఏంటంటేనండి, కిడ్నీ అమ్ముకోవటం అంత తమాషా అయిపోయింది. ఓకే. సో అంత డైరెక్ట్ గా వచ్చి అడుగుతున్నారు.
సో కానీ ఇక్కడ మోసపోవటం ఎలా ఏంటి రఘురామ్ గారు, ఇక్కడ మోసపోవటం జరుగుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఓకే, కొంతమంది డబ్బు కోసం, అవసరం కోసం ఇలాంటి పని చేశారు అనుకుందామండి. వాళ్ళని కూడా అంటే ఆ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్స్ ని కూడా మోసం చేసే వ్యక్తులు ఉన్నారు. ఎందుకు లేరండి? అదే అండి. బ్రోకర్లు అంతే కదండి. దళారి దళారి. సో ఇప్పుడు ఆరుగాలం రైతు కష్టపడితే ఎట్లా దళారి మొత్తం వాడు లాభంతా కూడా ఎంత మోసం చేయగలిగితే అంత మోసం చేస్తాడు రైతుని, దళారి అనేవాడు. సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా. ఎట్లా అంటే ఈ కిడ్నీ అమ్ముకునే వాడికి చివరికి వీళ్ళొక మొత్తం ఒక 40-50 లక్షల రూపాయల డీల్లో ఈ ఆపరేషన్ ఇదంతా కూడా వీళ్ళని ఇక్కడి నుంచి సర్జన్స్ కూడా అందరూ ఇష్టపడరండి. ఎవడో ఒకడు ఉంటాడు ధైర్యం చేస్తున్నాడు. సో వాళ్ళని అక్కడి నుంచో రప్పించుకుంటారు. పక్క స్టేట్ నుంచో, అక్కడి నుంచో, ఇక్కడి నుంచో. సో టెక్నీషియన్స్ ఎవరు మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఈ మొత్తం నెక్సెస్ అంతా కలిపేసి ఒక 30 లక్షల నుంచో 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు అలా ఆ లెవెల్ ని బట్టి వాళ్ళు ఎంతో చేసుకుంటారంట. సో ఇందులో ఏంటంటే న్యాయంగా ఒక 30 లక్షలన్నా ఇతను ఎక్స్పెక్ట్ చేస్తాడు కిడ్నీ ఇచ్చిన వ్యక్తి. సో మేజర్ చంక్ అన్నమాట. సో ఇతనికి మొత్తానికి ఏంటయ్యా అంటే చాలా సందర్భాల్లో ఇచ్చేసి మరి ఎంతో మన వాళ్ళ డీలింగ్స్ ఎలా ఉంటాయో ఎంత అనేది నాకు తెలియదు. బట్ ఏంటంటే వీళ్ళు మోసం చేస్తా ఉంటారు. ముందు సగం ఇస్తాం, తర్వాత సగం ఇస్తాం, అది ఇది అనేసి. సో చాలా సందర్భాల్లో ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్పుకోరు. ఎందుకంటే నేను కిడ్నీ అమ్ముకున్నానని చెప్పుకోవడం వాడికి నామోషి కదా. వాడికి సమాజంలో ఒక విలువ ఉంటుంది కదా. సో కిడ్నీ అమ్మేసుకున్నానంటే ఇటు దివాలా తీసాడనేది బయటపడిపోతుంది కదా, అంత స్థితికి వెళ్ళిపోయాడని. సో ఇలా ఈ టాబూస్ వల్ల వాళ్ళు బయటికి రారు. సో వీళ్ళందరూ ప్రొటెక్టెడ్ గా ఉంటారు. సో ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే మనం చూస్తే గనక వీళ్ళు పూర్తిగా డబ్బులు తీసుకుని కూడా ఒక బ్లాక్ మెయిలర్స్ ఉంటారు. ఇంకా ప్రతిసారి నాకు డబ్బులు ఇవ్వు, లేకపోతే మేము మిమ్మల్ని అలదో చేస్తాం, ఇచ్చేస్తాం. సో మనం ప్రతిసారి కూడా ఎవడైతే విక్టిమ్ అనే ఒక మాస్క్ వేసుకుని వచ్చినాడో విక్టిమ్ అని మనం అనుకోకూడదు. సో ఎందుకంటే ఇతను చెప్పినట్టు మరీ సప్పగా 5 లక్షలు తీసేసుకుని వెళ్ళి పడుకుని ఆపరేషన్ చేయించుకోడు కదండి. ఓకే, 5 లక్షలు తక్కువ ఇచ్చి ఉండొచ్చు కానీ మరి 5 లక్షలకే జస్ట్ తీసేసుకుని పడుకుని ఆపరేషన్ చేయించేసుకుంటాడా? అది కూడా గుంటూరులో పుట్టి పెరిగిన ఒకడు, ఓకే. అది కూడా ఆటో డ్రైవర్ అంట అతను. ఆటో డ్రైవర్లకి ఎంత బ్రెయిన్ ఉంటది, వాళ్ళు చదువుకోకపోయినా కూడా సమాజంలో తిరుగుతుంటారు కాబట్టి. సో ఇలా ప్రతిసారి కూడా మనం వాళ్ళదే కరెక్ట్ అని అనుకోవడానికి లేదు. వీళ్ళు మాట్లాడుకుంటారు, వస్తారు, ఏదో అందులో తగువులు వస్తాయి. ఏంటంటే ఇక్కడ మళ్ళా ఒక హాస్పిటల్ ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి పబ్లిసిటీ వస్తుంది. హాస్పిటల్ ని డాక్టర్ ని ఇద్దరిని ఇన్వాల్వ్ చేయలేదనుకోండి, ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది. చెప్పినప్పుడు ఏంటి, పలానా హాస్పిటల్ పలానా డాక్టర్ అన్నప్పుడు ఏంటంటే తెలియకుండా ఆ డాక్టర్ కంగారు వాడు ఏదైనా భయపడి అని ఇచ్చేస్తాడో నాకు ఆశ, సంబంధం ఉన్నా లేకపోయింది. ఇలా మొన్న కాదు అంత క్రితం ఒకసారి ఒక డాక్టర్ గారు విజయవాడలో సీనియర్ మోస్ట్ హానెస్ట్ డాక్టర్ గారిని అలా బెదిరించే ప్రయత్నం చేశారు. సో ఆయన ఎక్కడ ఇంత మిస్టేక్ కూడా చేయడం అనమాట. ఏం చేసుకుంటారు చేసుకోండి, ఎక్కువ ఆశలు వేశారంటే మీ అందరి మీద కోర్టుకి ఈడుస్తానని డైరెక్ట్ గా మీడియాని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా ఒక నెక్సెస్ అండి. ఇందులో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది జర్నలిస్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడానికి. దీనందరికి కూడా మొత్తం అంతా కూడా ఆబ్వియస్లీ ఒక క్రైమ్ లో ఈ రోజు ఏంటంటే ఆ క్రైమ్ ఎవరికి తెలుస్తుందో దాన్ని దాయటానికి కూడా వాటాలు వెళ్ళిపోతున్నాయి కదా, క్రైమ్ బయటికి రాకుండా. ఓకే, కానీ అయితే మీరు చెప్పిన దాని ప్రకారం కోట్ల ట్రాన్సాక్షన్ అండి, ఇది లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయింది ట్రాన్సాక్షన్ కదా? ఏమోనండి, నాకు అంత ఐడియా లేదు కానీ ఒక కేసుకి లక్షలే అనుకుంటున్నాను నేను. మరి మీరు చూస్తే మీరు ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక సుష్మా స్వరాజ్ గారి కంటే అభిమానంతో కిడ్నీ ఇచ్చేసారంట. ఆ తర్వాత ఆవిడకి రిజెక్ట్ అయి చచ్చిపోయింది. తర్వాత అరుణ్ జైట్లీ ఉన్నాడు, అతనికి కిడ్నీ ఫెయిల్ అయిపోయి అభిమానంతో కిడ్నీ ఇచ్చేస్తారంట. అందరికీ అలా అభిమానంతో కిడ్నీ ఇవ్వరు కదండి, ఎవరు అభిమానంతో కిడ్నీ ఇవ్వరు కదా. కొన్ని సినిమా హీరో ఉన్నాడండి, ఓ వీళ్ళేస్తారు, ఇచ్చేస్తారు. కిడ్నీ ఇమ్మంటే ఇస్తారు. మరి ఇక్కడ అభిమానంతో ఇచ్చారని రాసుకున్నారు. వాళ్ళు ఇచ్చారంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు అభిమానంతో ఏదో చేసి పెడతారుగా కిడ్నీ ఇచ్చినందుకు.
అదే అంటే రైట్. ఇక్కడ ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో మేము చూసింది ఏంటంటే, లేకపోతే ఇప్పుడు నా వైఫ్ నెఫ్రాలజిస్ట్. సో మా డిస్కషన్ లో అలా మాకు తెలిసింది ఏంటంటే, చాలా సందర్భాల్లో పేరెంట్స్ కిడ్నీ ఇచ్చేటప్పుడు కూడా ఒక సెక్యూరిటీ కోసం ఏదో ఒకటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సిబ్లింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా. ఓకే. సో ఉట్టినే వచ్చేసి ఇచ్చేయరండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న సిబ్లింగ్ ఉంటాడు. సో సరిగ్గా సెటిల్ అవ్వని సిబ్లింగ్ ఉంటాడు. ఒరే నీకు ఏదో ఒకటి చేసి పెడతాను రా, ఇదిగో ఈ ఎకరం ఎక్కువ తీసుకో మన ఆస్తిలో, ఇట్లా ఏదో ఒక ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ఈ అన్నిట్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వలేదు కానీ, బట్ అట్లీస్ట్ ఏంటంటే దీనికి ఒక ఇలాంటి మాఫియా అనేది జరగకుండా ఎలా ఆపగలగాలో అలా ప్లాన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ లో ఏంటంటే కొన్ని దేశాలు ఏంటంటే అమ్ముకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చిన దేశాలు ఉన్నాయి కొన్ని. ఓకే. అది తప్పో ఒప్పో అనేది నేను కామెంట్ చేయలేను. కాకపోతే కొన్ని సందర్భాలు ఎలా అనిపిస్తుంది అంటే, మొన్న నా దగ్గరికి వచ్చిన అబ్బాయి మీద నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ పెడతాను, నువ్వు ముందు వెళ్ళిపో అన్నా. అప్పుడు తనకు కష్టం చెప్పడం మొదలు పెట్టాడు. సో నేను అసలు యాక్చువల్లీ అప్పుల పాలైపోయానండి, సూసైడ్ చేసేసుకుందాం అనుకున్నా. ఈ వార్త చదివినాక సరే ఈ 10 లక్షలకి ఎందుకు సూసైడ్ చేసుకోవటం, కిడ్నీ అమ్ముకుని బ్రతకొచ్చు కదా అని అనుకున్నాయి, మీ దగ్గరకు వచ్చానండి అన్న. సో ఓకే. నాకు ఒక రకంగా ఇది వింటే ఏమో అది కూడా ఎంతమంది 5 లక్షల కోసం, 10 లక్షల కోసం, 25 లక్షల కోసం సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. సో ఇది ఒక సొల్యూషన్ ఇస్తుందా అని అంటే మనం అలా మాట్లాడకూడదు ఎథికల్లీ. కాకపోతే ఏంటంటే అమ్ముకునే వాళ్ళ కష్టాలు వాళ్ళకండి. కానీ సో కొనుక్కునే వాళ్ళ అవసరం అండ్ వాళ్ళ కష్టాలు వాళ్ళకి. ఈ మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఎవడు బెనిఫిట్ పొందుతున్నాడంటే మేజర్ గా బ్రోకర్ బెనిఫిట్ పొందుతాడు. ఈ సో ఈ నెక్సెస్ లో ఉన్న మొత్తం సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉండొచ్చు అండి వాళ్ళకి? అంటే ఫ్యూచర్ కి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉంటుందా? అంటే సార్ ఇప్పుడు ఒక కిడ్నీ ఉన్నా కూడా బానే ఉంటుంది. యూజువల్లీ మొత్తం అంతా ఫంక్షనాలిటీ అంతా బాగుంటుంది. చాలా మంది డోనర్స్ అందరూ కూడా బానే ఉంటారు. యూజువల్లీ ఏంటంటే వీళ్ళకి డయాబెటీస్, ఎవరైతే కిడ్నీ ఇచ్చిన వాళ్ళకి గనక డయాబెటీస్, పెద్ద వయసు అయినాక డయాబెటీస్, హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు, వెరీ సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, సో అప్పుడు వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఒకటే కిడ్నీ ఉంది కాబట్టి జాగ్రత్తగా మందులు అవి వేసుకుని, సో కిడ్నీ స్ట్రెస్ లోకి వెళ్లకుండా, ఆ కిడ్నీ స్ట్రెస్ లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు అనుకోండి, అది సమస్య ఉండదు. ఓకే. ఓకే. సో మొత్తానికి ఇది ఒక తెలియకుండా జరిగే ఒక రాకెట్ లాగానే ఉంది. లోపల ఇంటర్నల్ గా బయటికి రాని ఒక పెద్ద అంటే అప్పుడప్పుడు ఈ న్యూస్ వినబట్టి మనకి తెలుస్తున్నాయి కానీ, లేకపోతే మాత్రం ఇది రెగ్యులర్ గా అంటే ఎవరికి తెలియని నిగురు కప్పిన నిప్పు లాంటిది అనుకోవచ్చు. ఒక రకంగా చాప కింద నీరులాగా. ఇది తెలియంది అని అనుకోవటానికి కాదు కానండి, ఇది బహిరంగంగా జరిగే విషయం. ఈ రోజు ఇప్పుడు విజయవాడలో ఒక 1000 హాస్పిటల్స్ ఉంటాయి. లేకపోతే హైదరాబాద్ అనుకుందామండి, ఒక 2-3 వేల హాస్పిటల్స్ ఉంటాయి. అందులో ఒక 5-6 హాస్పిటల్స్ ఇలాంటి పని చేస్తున్నారు అనుకుందాం. అనుకుంటే 5-6 ఎవరు అనేది 2000 మంది హాస్పిటల్స్ లో 1000కి పైగా హాస్పిటల్స్ వాళ్ళకి తెలుస్తుంది. మాక్సిమం అందరికి ఐడియా ఉంటది. మరీ ముఖ్యంగా ఆ పర్టికులర్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళకైతే 100% ఐడియా ఉంటుంది. ఓకే. సో ఇది ఎవరికి తెలియకుండా జరిగేది కాదు, తెలిసే చేస్తారు. సో ఎందుకంటే పేషెంట్స్ చెప్తా ఉంటారు కదా, అటు ఇటు చెప్తా ఉంటారు, ఏదో ఒకటి తెలిసిపోతా ఉంటది అనమాట ఇలా చేస్తున్నారు అనేసి. సో ఇప్పుడు కాకపోతే ఏంటంటే యాజ్ ఎ డాక్టర్ గా ఇప్పుడు బయటపడి ఇంకొకటి మీద చెప్పుకోరు. రేపొద్దున నన్ను ఏదైనా ఇబ్బంది పెడతారనో ఏదో రకరకాలుగా భయాలతో ఆలోచిస్తుంటారు. కాకపోతే ఏంటంటే ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది 100లో ఒకళ్ళు చేసే తప్పు కూడా కాదండి. 300-400 హాస్పిటల్స్ లో ఒక హాస్పిటల్ చేసే తప్పు, 200-300 మంది ఆ పర్టికులర్ డాక్టర్లలో ఒకళ్ళు చేసే తప్పు. దాన్ని హాస్పిటల్స్ అన్ని ఇలా చేస్తాయని, లేకపోతే ఏదో కడుపులో నొప్పి వస్తే కిడ్నీ తీసేస్తారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫాల్స్ అజంప్షన్స్ అండి. అలా ఇదంతా ఏంటంటే వీఆర్ ఈజీ ప్రే. ఎలా అయితే సెలబ్రిటీస్ జీవితాల గురించి, ఆ వాళ్ళకున్న అక్రమ సంబంధాల గురించి, రిలేషన్స్ గురించి, అఫైర్స్ గురించి, ప్రేమల గురించి తెలుసుకోవడం ప్రజలకు ఇష్టమో, ఈ డాక్టర్స్ అది తినేశారంట, ఇది నొక్కేశారంట అంటే ఏంటంటే మాకు వచ్చేసరికి మా ఫైనాన్షియల్ థింగ్స్. ఎందుకంటే సొసైటీ అనేది ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ మాకు మా
షీట్లు చూస్తే, బ్యాలెన్స్ షీట్లు చూస్తే, చాలా హాస్పిటల్స్ బ్యాలెన్స్ షీట్లు చూస్తే తెలుస్తుంది. కానీ యూజువల్లీ ఏంటంటే సొసైటీ అనేది ఒక ఎలైట్ ప్రొఫెషన్ లా మా మెడికల్ ప్రొఫెషన్ చూస్తుంది కాబట్టి మేము అక్కడ తినేస్తాం ఇక్కడ తినేస్తాం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో కేవలం అది నుంచి యూజువల్లీ ఏంటంటే మెజారిటీ డాక్టర్స్, మెజారిటీ హాస్పిటల్స్ అండి ఎథికల్ గానే ఉంటారు. ఎవరైతే అనెథికల్ గా ఉన్నారో వాళ్ళు ఎక్కువ పాపులర్ గా ఉంటారు. మళ్ళా వాళ్ళకి ప్రజలు బ్రహ్మరథం బట్టి వాళ్ళని పొగుడుతా ఉంటారు. సో వాళ్ళకి బాగా ప్రభ నడుస్తా ఉంటది. కానీ మొత్తం నింద ఏంటంటే యాజ్ ఏ హోల్ డాక్టర్ సొసైటీ మీద, హాస్పిటల్స్ మీద వేసేస్తారు. ఇది బాధాకరమైన విషయం మొత్తానికి.